ఆడవాళ్ళు ఏడిస్తే నోటికి చెయ్యి అడ్డుకుంటారు, మగవాళ్ళు ఏడిస్తే కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళు మాటల ద్వారా, మగవాళ్ళు చూపుల ద్వారా ఎక్కువ తప్పులు చేస్తారు. తొడబుట్టిన వాడితో మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే సరిచేసుకుని హాయిగా ఉండాలి. ప్రపంచంలో మనకు ఎక్కడ దొరకని వారు తోడబుట్టిన వారే. భార్యలు దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, బిడ్డల్ని కనవచ్చు, కానీ దొరకని అమూల్యమైన వారు తోడబుట్టిన వారు. ఇది సత్యం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసేవారు ఎవరో ఒకరిని తప్పక కలుస్తావు. సృష్టిలో అత్యంత సమయపాలన కలది ఒక్క మృత్యువు మాత్రమే. ఎవరేలా ఉన్నా ఏమైపోయినా తాను సమయానికి వచ్చి తనకు కావలసిన దాన్ని తీసుకుపోతుంది. మనుషులు మారిపోతారు అంటే ఏదో అనుకున్నా అది నిజమే అని ఈ మధ్య అర్థమైంది. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం కూడా సంతోషంగా ఉన్నా భయపడుతూ ఉన్నా కరిగిపోతుంది. మూర్ఖులతో ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు, ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. నీళ్ళ కోసం చెరువు దగ్గరకు, పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాలి. పాల కోసం చెరువు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు, నీళ్ళ కోసం ఆవు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. అలాగే విలువ తెలియని మనుషుల దగ్గరకు విలువను ఆశించి వెళ్ళకూడదు. ఆ విలువలు దక్కకపోగా నిరాశ మిగులుతుంది. నీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత కష్టపడ్డారో తెలుసుకోలేకపోతే నీ జన్మ వృధా. కన్నీటికి తొందర ఎక్కువ, కొంచెం బాధను కూడా తట్టుకోలేదు. అందరికంటే ముందు నేను ఉన్నాను అని పరిగెత్తుకొస్తుంది. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం ఒక్కటే. మనిషి తను నమ్మింది, తనకు నచ్చింది, తనకు తెలిసింది మాత్రమే వినాలి అనుకుంటాడు. అందుకే అబద్ధానికి ఆదరణ ఎక్కువ, నిజానికి నిందలెక్కువ. పిల్లవాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో తల్లికి తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది. భగవంతుని అనుగ్రహం కూడా అంతే. ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ప్రసాదిస్తాడు. నాన్న మాటల్లో గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటల్ని తప్పు పట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. ఓ మంచి ఆలోచన, అనాథ ఆశ్రమాలను, వృద్ధాశ్రమాలను ఒకే చోట నిర్వహించండి. అప్పుడు చిన్నారులకు కొత్తగా అమ్మా నాన్న దొరుకుతారు. ఆ తల్లిదండ్రులకు అందమైన చిన్నారులు దొరుకుతారు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా మారని మాధుర్యం అమ్మ ప్రేమ. ఏ దేశం ఎరిగినా, ఏ తీరం దాటినా మరవని మమకారం అమ్మ ప్రేమ. సృష్టిలో అందమైన పువ్వు నా దృష్టిలో అందమైనది మా అమ్మ నవ్వు. అమ్మ అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, మరుపురాని మధుర జ్ఞాపకం. ఈ సృష్టిలో అందమైన పదం అమ్మ, కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మ అంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో. మనిషికి చెడు గురించి మాట్లాడడానికి టైం ఉంటుంది, మంచిని పట్టించుకోవడానికి, చర్చించుకోవడానికి అసలు టైం ఉండదు. అబ్బో మనకు చాలా పనులు ఉంటాయి. అదే చెడుని పట్టించుకోవడానికి, చెడు గురించి చర్చించుకోవడానికి కావలసినంత టైం ఉంటుంది. అవసరమైతే మన పనులు కూడా పక్కన పెడతాం. మన విలువైన సమయాన్ని త్యాగం చేస్తాం. ఎందుకంటే మంచిగా చర్చించి సొసైటీ మొత్తం స్ప్రెడ్ చెయ్యాలి కదా. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ. మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్ళలో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు.